పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కీలక పదవులు ఉన్నాయని ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే సరే తతిమ పరిపాలన వ్యవహారం ఎట్లున్నా ఎలక్షన్స్ వ్యవహారంలో కూడా ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో చాలా వన్ సైడ్గా పార్షియల్గా ఇర్రాషనల్గా వారి విషయం జరుగుతుంది. నేను ఈరోజు మా చర్చలో కూడా మా పార్టీ చర్చలో కూడా ఈ విషయం వచ్చింది. నేను నెల రోజుల కింద మాట్లాడితే ఆయన ఈ సోమేష్ కుమార్ నాతోని నేను ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తున్నాను, మీ పార్టీ నుంచి ఎవరైనా పిలుస్తాను, మీ రిప్రజెంటేటివ్ తీసుకుంటా అన్నాను. నెల రోజులు వెయిట్ చేసిన లెటర్ పంపించడం మొన్న, మీరు డీలిమిటేషన్ విషయంలో మా పార్టీని సంప్రదించలేదని. ఈరోజు నేను మళ్ళీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే మేము ఆల్ పార్టీ మీటింగ్ చేసేసినాం, మీ పార్టీ నుంచి మరి వచ్చిందో లేదో నాకు గుర్తులేదంటాడు. మా పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి కానీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాగేంద్ర తరఫు నుంచి ఎవరు అటెండ్ కాలేదు. మరి ఆయన ఎవరు పిలుచుకుండో ఏ విధంగా చేసిండో ఇది చాలా ఈ విషయంలో మేము దేనికైనా ఏం చేయాలని సిద్ధమే. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంత మీ దిగజారి ఒక పార్టీ ఏజెంట్గా పనిచేయడం ఇది చాలా దురదృష్టకరం. మరి తప్పనిసరిగా జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్ విషయంలో వాళ్ళు సరిగ్గా న్యాయం చేయకుంటే కోర్టుకు పోయేది ఖాయం. ఈరోజు మేము మరి ఈ విషయంలో కూడా గవర్నరు, చీఫ్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్ అందరి దృష్టి కూడా తీసుకొస్తాం. ఇక ఈ ముందు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ ఇతర విషయాల్లో ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎస్, గతంలో 2014 ఎన్నికల వరకు ఒక విధమైన అన్అఫీషియల్ అండర్స్టాండింగ్ ఉండింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు సరే వాళ్ళ కారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీతోని సేల్ కావడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ముందు తెలంగాణ రాజకీయాల్లో మరి ఎంఐఎంతో ఎటువంటి సంబంధం ఉండదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మా సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సెటిలర్స్ అందరికి కూడా మరి వారి కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ఎస్ మేము ఉంటాం, మీకు వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టబోతుంది. ఒక జాతీయ పార్టీగా, ఒక 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీగా మేము జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సెటిలర్స్కి అపీల్ చేస్తున్నాం. మేము నమ్మేది భారతదేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా సమాన హక్కులతో, సంరక్షణతో, రక్షణతో మరి ఉండే హక్కు ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మడి ఉంటుందని చెప్పి మరి మేము వాళ్ళకి భరోసా ఇస్తూ మరి సెటిలర్స్ కాన్ఫిడెన్స్ మరింత గెయిన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ నెల మరి చివరి నుంచి మొదలుపెట్టుకొని ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేపట్టబోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్, యూత్, అన్ఎంప్లాయిడ్ గత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీతో, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్తో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి విశ్లేషకుల అంచనా రకరకాల కారణాల వల్ల. మరి పరిస్థితులు చాలా తొందరగా మారిపోయినాయి. మేము కూడా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మరి వారి కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి మరి తప్పనిసరిగా మేము ఈ నెల చివరి నుంచి వరుసగా జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రోగ్రామ్స్ చేపట్టబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇన్ఛార్జెస్ కానీ, కోఆర్డినేషన్ కమిటీస్ కానీ ఈ 2 రోజులు వేసి ఆదివారం 21వ తారీఖు మొదలుకొని 27వ తారీఖు, 28వ తారీఖు వరకు రోజుకు 3 కాన్స్టిట్యున్సీస్ చొప్పున అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. దానికి రాష్ట్ర నాయకులు అంతా హాజరై ఆ కార్యక్రమాలు సక్సెస్ అయ్యే విధంగా మరి
కార్యకర్తలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మీ ద్వారా అపీల్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ముస్లింల విషయంలో 12% రిజర్వేషన్ అమలు చేయకుండా ఏ విధంగానైతే ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వెంటనే 12% రిజర్వేషన్ ముస్లింలకు అమలు చేయాలని చెప్పి ఈ నెలాఖరులో ఓల్డ్ సిటీలో, జిహెచ్ఎంసీలో, ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నాము. దానికి మరి మా అఖిల భారత ఈ మైనారిటీస్తో చేసే కార్యక్రమాలకి మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారు హాజరు కాబోతున్నారు. మరి ఇంకో విషయం కూడా ఈ ప్రోగ్రాంలో ఈరోజు మీటింగ్లో చర్చించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు 29, 30 తెలంగాణ, ఆంధ్రలో పర్యటన చేసే అవకాశం ఉంది. పర్యటన ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే రకరకాల రూమర్స్, ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉండొద్దని నేను వాస్తవం చెప్తున్నాను మీకు. ఇప్పటి వరకు పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి. పర్యటన చేయడానికి వివిధ కార్యక్రమాల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో హైదరాబాద్లో గాంధీ భవన్లో పిసిసి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ సందర్భంగా వాళ్ళని విజిట్ చేయడం, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అనే వివిధ కార్యక్రమాలు హైదరాబాద్లో ఆలోచన చేస్తున్నాం. వరంగల్ కూడా విజిట్ చేసే అవకాశం ఉంది. మరుసటి రోజు అనంతపూర్ జిల్లాలో 15 కిలోమీటర్ల రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఉంది. ఇది రైట్ నౌ ఇది ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోబడలేదు. లాస్ట్గా ఇప్పుడు జరుగుతున్న ఓట్ అండ్ నోట్ ఈ స్కాండల్ గురించి కూడా మా సమావేశంలో విస్తృతంగా చర్చించబడింది. చాలామంది పెద్దల అభిప్రాయం మేరకు పట్టుబడ్డ వాళ్ళు ఎంత శిక్ష అర్హులో, పట్టుబడకుండా ఇలాంటి నేరంకే పాల్పడ్డ వాళ్ళు కూడా శిక్షార్హులే. రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చట్టపరమైన శిక్ష విధించాల్సిందే. కానీ అటువంటి నేరమే ఈ సంవత్సరం పాటు చేస్తున్న వాళ్ళ పెద్ద మనుషులకి వాళ్ళ సంగతి కూడా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ వికృతమైన, వికారమైన ఈ రాజకీయ ఫిరాయింపుల విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అసలు ఎవరు ఎందుకు ఫిరాయించారో, డిఫెక్షన్ అయ్యారో ఇది అందరికీ తెలవాలని చెప్పి మనం చేస్తున్నాను. నూతన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సాంప్రదాయాలు, కొత్త ఒరవడి, ఒక మంచి సాంప్రదాయాలు ఉండాలి. ఒక మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్గా, ఒక పెద్ద మనిషిగా ఉండాలని మేము కోరుకున్నాం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళగా. కానీ ఈరోజు మరి వారు కూడా నేరుగా ఇతర పార్టీ వాళ్ళకి ప్రలోభాలు పెట్టి, ఆశలు చూపించి, బెదిరించి సర్పంచ్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు ప్రలోభ పెట్టడం, బెదిరియడం ఇది సిగ్గుచేటు. ఈ విషయం కూడా మా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ విషయంలో కూడా శాసనసభలో మరి మరోమారు ఎప్పుడు శాసనసభ అయితే అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ డిఫెక్షన్ విషయంలో కూడా మరి ఈ సమావేశంలో మీరు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారిని కలిసి ఏ విధంగా ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళని మీరు మరో పార్టీ క్యాబినెట్లో మరి ఏ విధంగా చేర్చే విధంగా ఈ రాజ్యాంగ ఉల్లంఘనకి మరి గవర్నర్ గారికి కూడా మరోమారు రిప్రజెంట్ చేయాలని చెప్పి మేము డిసైడ్ చేయడం జరిగింది. సీమాంధ్ర వాళ్ళు వాళ్ళకేదైనా ముళ్ళు గుచ్చుకుంటే, వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకరోజు సన్యాసులు, లఫంగిలు అంటాడు, ఒకరోజు దొంగలు, దోచుకునే వాళ్ళు అంటాడు. నాన్న గౌరవమైన భాష
5 కోట్ల మంది ఆంధ్రులు ఎలక్ట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని చూడకుండా మాట్లాడతాడు. దొంగలు అంటాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని.